బీరకాయ సాగులో అంతరించిపోతున్న ఒక వంగడాన్ని నాగర్ కర్నూలు జిల్లా చారగుండ మండలం జూపల్లిలో ఒక రైతు పండిస్తున్నారు. చూడటానికి జామకాయ మాదిరిగా ఉన్న గుత్తులు గుత్తులుగా కాస్తుంది. పూర్వం ఈ రకం విరివిగా పండించినప్పటికీ నేడు వీటి సాగు ఎక్కడా కనిపించడం లేదు. బంతి బీరగా పిలుచుకునే ఈ కాయగూరను రంగప్రసాద్ అనే రైతు పూర్తి సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాడు. ఈ బీరకాయలు మార్కెట్లో కిలో 90 నుంచి 100 రూపాయల వరకు పలుకుతున్నట్లు తెలిపారు. వీటితో పాటు తనకున్న భూమిలో అన్ని రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నట్లు రైతు తెలిపారు. మందులు లేకుండా కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతుల్లో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండిస్తూ ఉంటాం. ఆర్గానిక్ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో ఈ తోటనంతటిని ఇలాగే డెవలప్ చేస్తున్నామండి. దీంట్లో కూడా మేము ఎక్కువగా హైబ్రిడ్ అవాయిడ్ చేసి ఎక్కువ దేశీ రకాలు చేస్తున్నాము. కొంతవరకు హైబ్రిడ్ కూడా చేస్తున్నాము. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మొత్తం అంత దేశీ రకాలని పండించాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది తీసుకుంటే బీర రకం అండి. ఇది మనం పూర్వీకులు తినేవాళ్ళు. దాన్ని మనం ప్రాపగేట్ చేసి ఇప్పుడు చిన్న తోటలాగా చేసాము. దీన్ని కన్జ్యూమర్స్లోకి తీసుకెళ్ళాము. రెగ్యులర్గా వాడే బీర కన్నా ఇది బాగుంటుంది.